ఈరోజు డేట్ 23 డిసెంబర్. చూడండి టబ్లో ఎన్ని ఫిష్లు ఉన్నాయో. ఇదివరకు ఇవి పాత, ఇప్పుడు మీకు తర్వాత కనబడుతుంది అక్వేరియం, దాంట్లో ఉండే, దాంట్లో నుంచి ఫిష్లని మళ్ళీ ఇది నానమ్మ దగ్గర నుంచి టబ్బు తెచ్చుకొని ఈ టబ్లోకి మార్చిండు లక్కీ బాబు. ఇది చూడండి, అసలు నేను రోజు కాలేజ్కి వెళ్ళేసి వచ్చాక ఒక 5 మినిట్స్ వీటిని చూస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజంగా స్టార్టింగ్లో నాకు చాలా రిస్క్ అనిపించింది, తర్వాత మాత్రం చాలా వాటిని చూడాలి అంటే కాస్త స్ట్రెస్ రిలీఫ్ లాగా నేను ఫీల్ అవుతున్నాను. ఇది పాతది, దీంట్లో ఆ కొర్రమీను తీసుకొచ్చి పెట్టిండు. కొర్రమీను 5 ఉండే, ఒకటి చచ్చిపోయింది, ఇప్పుడు 4 ఉన్నాయి. ఫ్రెండ్స్ చాలా మంచి పిల్లలు, వాళ్ళు ఇస్తుంటారు. ఇందులో ఉన్నాయని చూసాము, అందులో లేవు, ఎక్కడ ఉన్నాయో వెతకాలి. అదిగో దాంట్లో నుండి వచ్చి 2, మళ్ళీ దాంట్లో అదిగో మళ్ళీ పారిపోయింది, మళ్ళీ ఇందులోకి వచ్చింది. అసలు కనిపించవు, ఎప్పుడు చూసినా కాలుగానే ఉంటాయి. అసలు ఎప్పుడు తింటుందో ఏమో, అది తెలీదు. ఆ చిన్న చిన్న స్టోన్స్ లాగా కనబడుతున్నాయి వైట్వి, అవి చికెన్ ముక్కలు. ఆ చికెన్ ముక్క వేసేస్తే ఇంకా వాటిని తింటున్నాయి. వాటికి రోజు ఫుడ్ వేయాల్సిన పని ఏం లేదు. చూడండి అక్కడ ఉంది చూసారా, అదిగో అది కొర్రమీను. అవి 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. చూడండి అసలు నాకు ఎప్పుడు కనిపించవు. నేను ఓపెన్ చేద్దామని నాకు భయం అవుతుంది. లక్కీ బాబు ఉన్నప్పుడు మాత్రమే వాడు, ఎందుకంటే అది బయటపడింది అనుకోండి ఇంకా ఏడుస్తాడు బాగా, అందుకోసమని వాడు ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేసి చూస్తాను వాటిని. నాకేం భయం అవుతుంది అంటే అవి చచ్చిపోతే ఏమో అని అనిపిస్తుంది. అవి కనిపించకుండా కింద ఎక్కడన్నా చచ్చిపోయినాయేమో అన్నట్టుగా భయానికి చూడరా అని చెప్తుంటాను. చూడండి వాటిని చూస్తే ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాయో. ఇప్పుడు చూడండి మ్యాజిక్ చేస్తాడు లక్కీ బాబు. అది గ్లాస్లో ఉన్నది, దాన్ని గ్లాస్లో బంధించేసిండు. చూడండి అది ఎంత బాగా కనబడుతుందో. చూడండి వస్తుంది పైకి. సో ఇలాంటివి కొంచెం మనం మెయింటైన్ చేయాలి, కానీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తాయి, మంచిగా అనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా కొత్త ఫిష్లను కూడా తీసుకొస్తాడట, చూద్దాం ఇంకేం ఫిష్లు తీసుకొస్తాడో. మీకు కావాలంటే మళ్ళీ నేను లైవ్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. మా వన్కి ఏం పని లేక నెక్స్ట్ బెట్ట